ఆ సీనియర్ ఎమ్మెల్యేకు కోపం నశాలాన్ని కంటేసింది. ఉన్నతాధికారులు ఆదేశించినా ఇంజనీర్లు జాప్యం చేయడంపై ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. చుక్క నీరు కూడా ఇచ్చేది లేదు, దిక్కున్న దగ్గర చెప్పుకోండని అల్టిమేటం ఇచ్చారు. అసలే నీటి ఎద్దడితో సర్దుబాటు చేయలేక అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే స్టేట్మెంట్ గట్టిగానే తగిలింది. ఇంతకీ ఎక్కడిది నీటి పంచాయతీ? ఎమ్మెల్యే అనంత పని చేస్తే తిప్పలు పడేదెవరు? అనకాపల్లి జిల్లా రైతులకు రైవాడ జలాశయం లైఫ్ లైన్ లాంటిది. వేలాది ఎకరాల భూములు ఈ నీటి ఆధారంగానే సాగులోకి వస్తున్నాయి. రిజర్వాయర్ నీటి మట్టం 114 మీటర్లు కాగా ప్రతి ఏటా ఈ సీజన్లో డ్యాం ఫుల్ కెపాసిటీతో కళకళలాడుతూ ఉండేది. నైరుతి వర్షాలు ముఖం చాటేయడంతో ప్రస్తుతం 106 మీటర్ల దగ్గర నీటి నిల్వ ఉంది. ఆయకట్టుకు నీరు అందుతుందో లేదో అనే టెన్షన్ రైతుల్లో పెరుగుతుండగా ఆకుమళ్లను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఈ స్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుంటే గ్రేటర్ విశాఖకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తప్పవని సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. రైవాడ డ్యాం నీటిని విశాఖ అవసరాల కోసం తీసుకుంటుండగా ఇందుకోసం నామమాత్రంగా ధరను నిర్ణయించి చెల్లిస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ బకాయిలను జీవీఎంసీ చెల్లించడం లేదు. 169 కోట్ల రూపాయలు ఉండగా డ్యాం నిర్వహణ ఖర్చుల కోసం 5 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించారు ఎమ్మెల్యే. దీనికి అనకాపల్లి జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ నుంచి అనుమతి లభించినా ఇంజనీరింగ్ అధికారులు ఆలస్యం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే. దీంతో ముందు రైతులకు నీళ్లిచ్చిన తర్వాతే జీవీఎంసీ అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. నీరిచ్చేదేమో రైతులది, ప్రాజెక్ట్ ఏమో రైతులది. రేపో మాపో జాతికి అంకితం చేయాలా, రైవాడ రైతుకి ఇచ్చేయాలా, విశాఖపట్నానికి పోలవరం వాటర్ వస్తుంది. కానీ మరి ఒక రూపాయి మీరు ఇవ్వమంటుంటే, డెవలప్మెంట్కి ఇవ్వమంటుంటే మీరు ఇవ్వకుండా మరి విశాఖపట్నం ఈ కరువు వచ్చింది, ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం వచ్చింది, మనకి ప్రాబ్లం ఉంది. రైతులను ఆదుకోవాలా, వరినాలు కాపాడే బాధ్యత ఎమ్మెల్యేగా నాకు ఉంది రైతుగా. ఇక్కడ నాలుగు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నీరు ఇవ్వకుండా మీకు ఇచ్చానంటే ఎవరిస్తారు? అందుకే చెప్పాను, అయ్యా మీరు వివాదాలకు వెళ్ళకండి. మీరు 129 కోట్లు మనం అడగటం లేదు, 5 కోట్లు ఇస్తామన్నారు కమిషన్. మంచి ఆయన కమిషనర్ గారు ఆర్డర్ వేశారు, ఇంజనీర్లను అడగాలంటున్నారు. ఇంకేం చెప్తారు? బండారు అల్టిమేటం అధికారులకు బాణంలా గుచ్చుకుంది. స్వల్పానికి కొని లాభాలకు అమ్ముకుని జీవీఎంసీ నీటి ద్వారా ఆదాయం పొందుతున్నప్పుడు రైతులు ఎందుకు నష్టపోవాలనే వాదనకు బలం చేకూరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతుండగా ఈ సీజన్లో కష్టాలు నెక్స్ట్ లెవెల్. ఇటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యే డిమాండ్ న్యాయమైందే అని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి.